హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఆల్రెడీ ఏపీలో ఎగ్జిట్ పోల్స్ కొన్ని లీకేజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే బెట్టింగ్ రాయలు ఉంటారు కదా, వాళ్ళ నేపథ్యంలో అంటే వాళ్ళు ముందే కనుక్కొని ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి చూసి బెట్టింగ్స్ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా చాలా ఎగ్జిట్ పోల్స్ లీక్ అయ్యాయని చెప్పేసి అంటున్నారు. అయితే మెయిన్ గా మనం ముందు నుంచి చూస్తాం పిఠాపురంలో పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్ లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారని చెప్తున్నాయని అంటున్నారు. ఈవెన్ తెలుగుదేశం ఫేవర్ లో ఉన్న ఎగ్జిట్ పోల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారని వస్తున్నాయని చాలా మంది ఇప్పుడు ప్రచారంలో అయితే ఒక వార్త ఉంది సార్. మరి దీంట్లో నిజమెంత ఉంది? పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి సార్? పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు రిగ్గింగ్స్ జరుగుతున్నాయని అన్నాను. దానికి ఆధారం ఏంటి? ఒకసారి ఎప్పుడో ప్రయత్నం చేశారు, అంటే తాళాలు అవి తీయడానికి తరుణ్ కొట్టారు. అంతేగాని రిగ్గింగ్ అంటే బాక్సులు ఎత్తుకెళ్ళిపోవడం అన్నమాట. దానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి తాలూకు ఆ సూచన మేరకు చాలా ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ప్రకటన చేశాడు. ఎవరైనా పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్లని చాలా క్రమశిక్షణగా ఉండండి, తాట తీసేయండి, దొండగుల్ని రౌడీల్ని ఎవరికి అనుమతి ఇవ్వద్దు, అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి అని ఇట్లాంటి శుద్ధులు చెప్తారు. అలా కాకుండా రూల్ ప్రకారంగా రూల్స్ ఫాలో అవుదాం అంటే రూల్ ప్రకారంగా నడుచుకునే వాళ్ళు మాత్రం ఎగ్జిట్ పోల్స్లోకి వెళ్ళొద్దు. అంటే కన్ను పన్ను అంటారు కదా, కత్తి అని, అట్లాంటి వాళ్ళే పంపించండి అని చెప్పాడు ఆయన. న్యాయంగా ఈసరికి ఆయన అరెస్ట్ చేసేయాలి. మరి చేయకుండా ఏ శక్తి కాపాడిందో మనకు తెలియదు. కానీ అట్లాంటి ప్రకటనలు బాగుండవు కదా. నేను రౌడీని చేస్తాను, నువ్వు ఒక రౌడీ తీసిరా, ఇద్దరు పోట్లాడుకుంటే ఎవరు గెలిస్తే వాళ్ళదే బాక్స్ అనుకుంటే ఈ ఎలక్షన్లు ఎందుకు? తర్వాత ఏంటంటే ఇంత భారీ బందోబస్తు ఎందుకు? ఈ ఖర్చు ఎందుకు? ఇదని చెప్పండి. ఇన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు? బలబలాలు అనాగరికంగా అటవిక జాతుల్లో ఉండేది. ఎవడు బలవంతుడైతే వాడే నాయకుడు. అలాగుండేది. అలా బలబలాలు చేర్చుకొని నాయకుడిగా పెట్టవచ్చు కదా. మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి మనం గెలిచాము. ఇప్పుడు అటవికుల్లా మనం ప్రవర్తించవచ్చు, రాజయుగం మనుషుల్లా ప్రవర్తించవచ్చు కదా. మనిషికి బుద్ధి ఉంది, విచక్షణ ఉంది. ఎవరిని గెలిపించుకున్నట్టయితే వాళ్ళ పరిపాలన సజావుగా సాగుతుందో అనేటువంటి అవగాహన ఉంటుంది. ఇల్లు ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన వాళ్ళు చెప్పవలసినటువంటి నీతులు ఇవి కాదు కదా. అయితే నెక్స్ట్ ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అవుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు ఎక్కడ అంతు చెక్కటం లేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్టయితే ఇంకా ఈ ఎలక్షన్ ఊహించుకోలేము. నేను అనుకుంటున్నాను ఈ ఎలక్షన్లో ఈ సీజన్ ఆఫ్ ది హీరో ఈజ్ పవన్ కళ్యాణ్. ఈ ఎలక్షన్లో ఇంకెవరూ కనబడటం లేదు. జగన్మోహన్ రెడ్డి కనబడటం లేదు, చంద్రబాబు నాయుడు కనబడటం లేదు. ఎటు చూసినా హీరోగా పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు. నిజంగా హీరోనే, జీవితంలో కూడా హీరోనే. ఎందుకంటే ఆయన తన కష్టపడిన డబ్బు అంతా పంచాడు, కొంత సేవ చేశాడు. అందువల్ల ప్రజల మనసులో కూడా నిలిచిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడే కాకుండా భారతదేశం మొత్తమే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని గెలిపించి మరి వెళ్తామని పిఠాపురం హోటల్లో వెయిట్ చేస్తున్నారు, కాకినాడ హోటల్లో వెయిట్ చేస్తున్నారు. గెలిచినట్లయితే భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటూ వెళ్దామన్న ఆలోచనతో వెయిట్ చేస్తున్నారు అన్నమాట. మరి వీళ్ళందరూ అవగాహన పోయినట్టే కదా. పవన్ కళ్యాణ్ ఓడిపోతారంటే ఆన్ వాట్ బేసిస్ దట్ టెలింగ్? ఎలాగా, ఏ బేసిస్ మీద చెప్తారు? ఏదో చూసాలే, ఏవో కొన్ని సర్వేలు ఉన్నాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా సర్వేలు చేశారు, కొంతమంది తెలుగుదేశానికి అనుకూలంగా సర్వే చేశారు. నా దృష్టిలో ఈ 2 సర్వేలను కూడా తీసుకోను నేను. నమ్మశక్యంగా ఉండాలి కదా. ప్రజావాక్యం ప్రజావాక్యం అంటే ప్రజల తాలూకు అభిప్రాయం ఎలాగుందంటే, ఈసారి ఒకసారి గెలిపించాం కదా,
ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంటుందో చూసాము. ఈసారి మళ్ళీ బాబు వస్తే బాగుంటుంది కదా, పరిశ్రమలు వస్తాయి కదా, జాబులు వస్తాయి కదా, పెండింగ్ ప్రాజెక్టులు వస్తాయి కదా, ఆంధ్రదేశం హ్యాపీగా ఉంటుంది కదా, ముఖ్యంగా పోలీస్ కేసులు ఉండవు కదా, పోలీసులు దౌర్జన్యం ఉండదు కదా, తర్వాత రౌడీలు గోండాలు ఈ రక్తపాతం ఉండదు కదా అని అనుకొని వేసే వాళ్ళందరూ విరిగేస్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంత లాభం పొందాం, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు లాభం పొందాం, లేకపోతే ఇంకేదో ఉంది, వాళ్ళకు కోరికలు ఉంటాయి. ఇప్పుడు రూరల్లో వాళ్ళ కోరికలు ఏంటంటే ఉదయం లెగ్గానే 1వ తారీఖు మన పెన్షన్ కల్లా చూస్తున్నాం, మనకి అంతకంటే కావాల్సింది ఏంటంటే ఎవడొస్తే మనకి మనం ఏమైనా మన కొడుకులు ఏమైనా ఉద్యోగాలు చేసేయాలా అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఓట్లు పడవని ఎవరు అంటారు లేదు, పడతాయి. కానీ మెజారిటీలో వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈసారి కూటమిని గెలిపిద్దాము, కూటమిని గెలిపించినట్టయితే మనకు బాగుంటుంది, అక్కడి నుంచి అంటే సెంట్రల్ నుంచి వాళ్ళ సహకారం ఉంటుంది, ఇక్కడ మనం కూడా చాలా తెలివితేటలతో ఒక విజన్ని మనం ఫిక్స్ చేసుకొని పరిపాలిద్దామనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. మరి ప్రజలకు ఎవరు కావాలో నిర్ణయించుకుంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే 100 అయినా 106 అయినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి తీరుతాడు. లేదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అలా ఆల్మోస్ట్ రాజకీయ సమాధి చేయాలనుకుంటే మరి మన జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆయన రాజకీయం పనిచేయాలి. ఆయన రాజకీయం ఎలాగా ఆ బాక్సులతో ఉన్న ఓట్లు కౌంటింగ్ లేకుండా చేయాలి, అరాజకం సృష్టించాలి, కరెంటు నాఫ్ చేయాలి, ఈవీఎంలు మొరాయించాలి, పైన దుండగులు ఉండాలి, పోలీసులు నిద్రపోవాలి, ఇన్ని జరగాలి. జరుగుతాయేమో చెప్పలేం కదా. అలా జరిగితే మాత్రం మీరు అనుకున్నది ఏదో అవుతుంది. కానీ అంత గజారిపోతుంది అనుకోలేదు నేను. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, అలాగే మోదీ ఇందులో కూటమిలో ఉన్నాడు కనుక ఆయన పాత్ర ఉంటుంది కదా. ఓడిపోయినట్టయితే బీజేపీతో కలిసినందు వల్ల ఓడిపోయిందని అంటారు కదా, అందువల్ల మరి అబద్ధాలు సహకారం కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఇన్ని సహాయాలు ఉండి, లా అండ్ ఆర్డర్స్ స్ట్రిక్ట్గా ఉండి, ఎలక్షన్ కమిషనర్ కూడా స్ట్రిక్ట్గా ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఓటమి పాడు కాడు. అందులో పెద్ద పందెం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్టయితే నా యావదాస్తిని కూడా రాసి ఇచ్చేస్తాను అని చెప్పారు అనుభవం ఉన్న వర్మ గారు. వాళ్ళు ఎలా చెప్తారంటే కళ్ళు మూసుకొని చెప్పరు. వాళ్ళకి మొత్తం అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ఆ మండలాలు కానీ ఆ ప్రాంతాలు కానీ అవన్నీ చూసుకుని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్తారన్నమాట. ఆయన చెప్పింది ఏంటంటే 1,00,000కి ఎక్కువ మెజారిటీ అని చెప్తాడు. నేను చెప్పింది ఏంటంటే 1,00,000కు పైన మెజారిటీ అని చెప్పను కానీ బట్ హీ విల్ విన్. ఓకే, హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎలక్షన్ అన్నమాట. హీ విల్ వన్ ఆల్సో. అంతేగాని ఇది జరగదు. ఆ భయం ఏదైనా ఒకవేళ బెట్టింగ్ రాయిళ్ళకి ఏదో కాసేపు ప్రశాంతంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటిది వాళ్ళు పబ్లిష్ చేయొచ్చు. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం మాత్రం కళ్ళ. ఓకే, హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎలక్షన్ అన్నమాట. హీ విల్ వన్ ఆల్సో. అంతేగాని ఇది జరగదు. ఆ భయం ఏదైనా ఒకవేళ బెట్టింగ్ రాయిళ్ళకి ఏదో కాసేపు ప్రశాంతంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటిది వాళ్ళు పబ్లిష్ చేయొచ్చు. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం మాత్రం కళ్ళ. ఓకే, ఇది సత్యం. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.